హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ వంటశాల. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ప్రకృతి ప్రసాదించిన 2 ఆహార పదార్థాలు చూడబోతున్నామండి. అదేనండి ఒకటి గోంద్ కతీరా. ఈ 2 కూడా 2 చెట్ల నుంచి తీసిన గమ్స్. ఇది ఒకటి గోంద్ చాలా ఉపయోగాలున్నాయి. మనం కొన్ని ముఖ్యమైన ఉపయోగాలు తెలుసుకుందామండి. ఒకటి శరీరానికి కోల్పోయిన శక్తిని తిరిగి ఇవ్వడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే అందుకని ఇది ఎక్కువగా డెలివరీ అయిన తల్లులకి ఇస్తూ ఉంటారండి. పాల ఉత్పత్తి బావుంటుంది. ప్లస్ తల్లులకి బలం కూడా ఉంటుంది. అలాగే కీళ్ళ జాయింట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అరిగిపోయిన గమ్‌ని తిరిగి తీసుకొస్తుందండి. చూడ్డానికి ఇది షైన్ ఉంటుందండి. గోందు చూసారు కదా! ఇలా గోందు ఇలా ఉంటుంది. గోంద్ కతీరా ఏమో ఈ పక్కన ఉంది చూడండి. ఇది గోంద్ కతీరా. ఇదేంటంటే నేచురల్ కూలెంట్‌గా పనిచేస్తుంది. వడదెబ్బ తగ్గుతుంది చూడండి, సన్ స్ట్రోక్ అంటారు. దానికి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఇది ఇంకా ఏంటంటే వెయిట్ లాస్ కూడా మంచిగా బాగా ఉపయోగపడుతుంది. అలాగే క్లియర్ స్కిన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. ఈ వీడియోలో నేను మీకు గోంద్ కతీరా ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నానండి. గోంద్ ఎలా యూజ్ చేయాలో మీకు కావాలంటే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి 2 బౌల్స్ తీసుకొని అందులో ఒక 4 ఒక 3, 4 పలుకులు రెండిట్లో కూడా వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత రెండిట్లో కూడా కొంచెం కొంచెం నీళ్ళు పోసేసి అలాగే ఒక 4-5 అవర్స్ నానబెట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక 5 అవర్స్ అయిందండి. ఇదిగోండి చూసారు కదా! ఇది గోంద్ నీటిలో ఏమైంది చూసారా, డైల్యూట్ అయిపోయింది. ఇది ఇలా యూజ్ చేయకూడదు. ఇది గోంద్ కతీరా. దీన్ని ఇలాగే యూజ్ చేయాలి. చూసారు కదా, జెల్లీగా తయారైంది. దీన్ని ఇలా తయారు చేసుకున్న తర్వాతే మనం దీన్ని జ్యూసెస్‌లో గానీ, సలాడ్స్‌లో గానీ యూజ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే గ్రేప్స్ బెల్లం వేసి జ్యూస్ చేశానండి. ఇగో బెల్లం వేసి జ్యూస్ చేసుకొని మనం ఇందులో యూజ్ చేయబోతున్నాము. ఇలా జ్యూస్ తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులో 2-3 స్పూన్స్ గోంద్ కతీరా వేసుకుంటున్నాను. అలాగే ఇవి చియా సీడ్స్ కూడా ఒక 2 అవర్స్ నానబెట్టానండి. అవి కూడా ఒక 2 స్పూన్స్ ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకేముంది, మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ జ్యూస్ వేసి సర్వ్ చేసుకోవడమే.